సో స్టార్టింగ్ విత్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఫస్ట్ మనం చదవాల్సింది ఏంటంటే కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఆ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి చూద్దాం. లెట్స్ స్టడీ వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్. Electric current. Electric current is, can anyone tell what is the definition of electric current? It's very simple, the rate of flow of charge. The rate of flow of charge. ఎక్కడ ఫ్లో అవ్వాలంటే ఇన్ ఏ కండక్టర్లో ఫ్లో అవ్వాలండి. సో కండక్టర్లో చార్జ్ ఫ్లో అయితే ఆ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ని ఏమంటారంటే కరెంట్ అంటారు. సో మెటీరియల్స్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types బేస్డ్ ఆన్ కండక్టివిటీ. కండక్టివిటీని బేస్ చేసుకొని 3 types ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ఆర్ ద మెటీరియల్స్ విచ్ ఆర్ కాల్డ్ కండక్టర్స్. కండక్టర్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ జనరల్లీ మెటల్స్ అన్నమాట. దే కంటైన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. దే కంటైన్ వాట్? ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇందులో. సో కాబట్టి చార్జ్ ఫ్లో అవుతుంది. అండ్ ద నెక్స్ట్ కేటగిరీ ఈజ్ సెమీ కండక్టర్స్. దిస్ హ్యాస్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. సెమీ కండక్టర్స్ లేకపోతే అసలు మీరు నాతో జూమ్ మీటింగ్ లో ఉండే వాళ్ళే కాదనమాట. సో అది దట్స్ ద బ్యూటీ ఆఫ్ సెమీ కండక్టర్స్. సో పార్షియల్లీ allow current, not completely, not it will stop. It will partially allow the flow of charge. అలాంటి వాటిని ఏమంటారంటే అండి సెమీ కండక్టర్స్ అంటారండి. ఓకే. And what is the third category is insulator. Insulator will not allow any flow of charge. Insulator lo no flow of charge. No flow of charge. So I hope you already know this, but this is how the basic introduction of current electricity goes on. So insulator ante no flow of charge. Semiconductors partially allow the flow of charge, ante partially conduct chestundi. Conductors contain free electrons, they will allow the flow of charge. And what is the criteria for the flow of charge? Ante ippudu oka conductor తీసుకున్నాను. Conductor ante basically oka wire కాబట్టి అది ఇలా ఈ షేప్ లో ఉంటుందండి. సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది కదా బేసికల్ గా వైర్. వైర్ విల్ బి ఇన్ విచ్ షేప్? సిలిండ్రికల్ షేప్. వైర్ అంటే సిలిండర్ షేప్ లో ఉంటుంది. సో ఈ వైర్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ తో పాటు అయాన్స్ కూడా ఉంటాయి, పాజిటివ్ అయాన్స్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాపర్ కండక్టర్ తీసుకున్నాను. కాపర్ ఇస్ ఎ కండక్టర్. ఓకే, కాపర్ తీసుకున్నాను అనుకోండి. కాపర్ లో సెంటర్ లో పాజిటివ్ చార్జ్ ఉంటుంది, బయట ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. కాపర్ ఇస్ ఎ న్యూట్రల్ ఆటమ్ కదా. ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే ఏంటంటే ఇది కంబైన్ అయిన ఎలక్ట్రాన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ కండక్టివిటీ. ఏదైతే ఎలక్ట్రాన్ బయటికి వస్తుందో ఆర్బిట్ లో నుంచి ఫ్రీగా సర్ఫేస్ మీద రిసైడ్ అవుతుందో ఆ ఎలక్ట్రాన్ నే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. అంటే ఓన్లీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ కండక్షన్. ఒక పాయింట్ రాసుకుందాం. ఓన్లీ free electrons participate in conduction. సార్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇన్సులేటర్ ఉంది, ఇన్సులేటర్ లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ మరి ఎందుకు కండక్ట్ చేయదు అంటే అవి ఎలక్ట్రాన్స్ బైండ్ అయి ఉంటాయి, స్ట్రాంగ్ గా, ఫ్రీ ఉండవు అనమాట. సో నీకు కండక్షన్ కావాలి అంటే ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉండాలి. సెమీ కండక్టర్స్ ఉంది. సెమీ కండక్టర్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే జర్మేనియం, సిలికాన్, ఆర్సెనిక్, ఇలా యాంటిమోని, ఇలాంటి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జాంపుల్స్ లో యాంటిమోని కాదనుకుంటా. సో జర్మేనియం, సిలికాన్, ఆర్సెనిక్, ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవి మరి ఇందులో ఎలక్ట్రాన్స్ ఉండవా అంటే ఉంటాయి ఎలక్ట్రాన్స్ ఇందులో కూడా, కానీ అవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాదనమాట. అంటే దే ఆర్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ కండక్షన్. సో దట్స్ వై
ఎలక్ట్రాన్స్ ఉండడం వేరు, ఎలక్ట్రాన్స్ కండక్టివిటీకి ఉపయోగపడడం వేరు అనమాట. సో నౌ టెల్ మీ, ఎక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయో వాటిని ఏమంటాం మనం? కండక్టర్స్ అంటాం. సో సపోజ్ ఇది ఒక కండక్టర్ ఉంది, ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ అన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ యాక్చువల్ గా ర్యాండమ్ మోషన్ లో ఉంటాయి, అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాయి. క్లియర్? ఇన్ ఏ కండక్టర్ free electrons are in random motion. Random motion లో ఉంటాయి అవి. ఎందుకు ఉంటాయండి అంటే డ్యూ టు హీట్ ఎనర్జీ, అంటే డ్యూ టు థర్మల్ ఎనర్జీ. మరి దీనివల్ల ఎలక్ట్రిక్ కరెంట్ వస్తుందా అంటే రాదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ మాత్రమే కాదు, ద స్టడీ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. ఈ స్టడీ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. స్టడీ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ అంటే ఎలక్ట్రాన్ అనేది ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కి వెళ్తేనే అది స్టడీ రేట్ అంటారు. అదే ఫ్లో ఆఫ్ చార్జ్ లాగా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక కొత్త వైర్ తీసుకున్నా మార్కెట్ లోకి వెళ్ళి, ఆ వైర్ అంటే కాపర్ వైర్ తీసుకున్నా, ఇన్సులేటెడ్ కాకుండా దాన్ని పైన ఇన్సులేషన్ తీసేసాను అనుకోండి, లోపల ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయా సార్ అంటే ఉంటాయి. అవి మూవ్ అవుతాయంటే అవుతాయి. మరి దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుందా? కొట్టదు. ఎందుకంటే దెర్ ఇస్ నో కరెంట్. సో ఎందుకు కరెంట్ లేదు అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మూవ్ అవుతున్నాయి, కానీ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కి స్టడీగా మూవ్ అయితేనే దాన్ని కరెంట్ అంటారు. అంటే ఇప్పుడు మనం కరెంట్ కి ఇంకో డెఫినేషన్ ఏమొచ్చు అంటే ద స్టడీ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ ఇన్ ఎ కండక్టర్. అది ఎప్పుడు పాసిబుల్ అయిద్దంటే చార్జ్ ని నువ్వు మూవ్ చేయగలగాలి. యూ షుడ్ బి ఏబుల్ టు మూవ్ చార్జ్. చార్జ్ ని మూవ్ చేయాలి అంటే చార్జ్ మీద ఫోర్స్ యాక్ట్ చేయాలి, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటేనే దెన్ ది ఎలక్ట్రాన్స్ విల్ మూవ్. సో సపోజ్ నేను ఒక కండక్టర్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక కండక్టర్ తీసుకున్నాను. ఈ కండక్టర్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఉన్నాయి, అవి మూవ్ అవుతున్నాయంటే మూవ్ అవుతున్నాయి. కానీ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ఎలక్ట్రాన్ వెళ్తుందా అంటే వెళ్ళట్లేదు, బికాస్ దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫీల్డ్. బట్ ఇన్ ది absence of external field అవి మూవ్ అవుతాయంటే ఎస్, ఇన్ ఏ కండక్టర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ are in random motion due to thermal energy in the absence of external field. In the absence of electric field E bar. Clear? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తా. ఎలా క్రియేట్ చేస్తా అంటే ఇక్కడ ఒక పాజిటివ్ టెర్మినల్, ఇక్కడ ఒక నెగటివ్ టెర్మినల్ క్రియేట్ చేస్తే ఈ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుందా లేదా చెప్పండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ E bar. Yes or no? Good. So electric field will be in this direction. ఇందులో ఉన్నది ఎవరు అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండి. ఇక్కడ ర్యాండమ్ గా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల యు నో దట్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే నెగటివ్ చార్జ్ కదా, ఎలక్ట్రాన్స్ విల్ హ్యావ్ విచ్ చార్జ్? నెగటివ్ చార్జ్. సో దే విల్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఈ డైరెక్షన్ లో యాక్సిలరేట్ అవుతాయి, అంటే అన్ని ఎలక్ట్రాన్స్ ఎటు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి? లెఫ్ట్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. ఎందుకని? బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్. నేను ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేశానో ఈ ఎండ్ ఏదైతే ఉందో, ఈ వైర్ కి ఎండ్ ఉంది కదా, ఈ ఎండ్ పాజిటివ్ టెర్మినల్, ఈ ఎండ్ నెగటివ్ టెర్మినల్, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేశానా లేదా? సో నేనేం చెప్పొచ్చు అంటే, సి హియర్ ఐ వాంట్ టు మేక్ అ సింపుల్ స్టేట్మెంట్, అన్ ఈజీ స్టేట్మెంట్ దట్ charge moves due to
ఎలక్ట్రిక్ ఫీల్డ్, లేదా చార్జ్ మూవ్స్ డ్యూ టు పొటెన్షియల్ డిఫరెన్స్. Charge moves due to potential difference. Like how liquid moves from high pressure to low pressure. Liquid pressure difference వల్ల ఫ్లో అవుద్ది కదా, వాటర్ అనేది ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఫ్లో అవుద్ది. బాడీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ వల్ల ఫ్లో అయింది. మరి చార్జ్ దేని వల్ల ఫ్లో అయిద్దండి? పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఫ్లో అయింది. అంటే చార్జ్ ఫ్లో కావాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైతే ఫ్లో కావాలో వాళ్ళిద్దరికి మధ్యలో నువ్వు ఏం క్రియేట్ చేయాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ చేయాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయాలి అంటే ఒక పాయింట్కి ఇంకో పొటెన్షియల్ ఉంటే ఇంకో పాయింట్కి ఇంకో పొటెన్షియల్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఒక 10 వోల్ట్ పొటెన్షియల్ ఉందనుకో, ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి. ఇక్కడ కూడా 10 వోల్టే ఉంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అయిందండి? 0 కదా, అందుకే చార్జ్ మూవ్ కాదు. సో యాక్చువల్గా ఈ కేసులో ఏమైందంటే ఇక్కడ 0 వోల్ట్స్, ఇక్కడ 0 వోల్ట్స్ ఉంది. ఇప్పుడు వెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ క్రియేటెడ్ ఆర్ వెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ అప్లైడ్ అక్రాస్ ద కండక్టర్, so charge moves due to potential difference. So let us explain that point. When PD and అంటే potential difference is applied across the conductor, charge flows. ఎందుకు చార్జ్ ఫ్లో అయింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది కాబట్టి. చార్జ్ ఫ్లోస్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫోర్స్. So are these points clear so far? So this is all theory of understanding what is the current anamata. So let us define electric current. ఇప్పుడు ఒక physical quantity, ఇప్పుడు కొత్త physical quantity. Current is indicated with the symbol I, which is rate of flow of charge కాబట్టి charge by time. Charge by time. So charge అంటే Q, by time అంటే T. Q by T. సో దాని యూనిట్ ఏమవుతుందంటే కూలూమ్ పర్ సెకండ్. Q అంటే కూలూమ్ కదా, T అంటే సెకండ్, కూలూమ్ పర్ సెకండ్. దీనికే కూలూమ్ పర్ సెకండ్ ని SI యూనిట్ లో ఆంపియర్ అని పిలుస్తారమ్మా. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఆంపియర్. ఓకే, క్యాపిటల్ A, ఆంపియర్. సో కరెంట్ ఈస్ మెజర్డ్ ఇన్ ఆంపియర్స్. సో ఇక్కడ వరకు చెప్పిన పాయింట్స్ అన్ని అర్థమైనట్టే కదా. సో ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ పేజ్. Good. So how I define current is I is equal to Q by T. If you want the average current, you need to write average current is equal to delta Q by delta T. Average current can be found using delta Q by delta T. So delta T అంటే for a large time అన్నమాట. I average లేదా in other words limit delta T tends to 0. Delta T tends to 0 అంటే small unit of time కదా, delta Q by delta T can be written as dq by dt. Do you agree with this? మీకు ఇది ఫస్ట్ ఇయర్ లో కూడా ఉంటుంది. when you do for small interval of time, small అంటే dq by dt అయిపోతుంది కదా. పార్దు dq by dt. So what is current? I is equal to dq by dt. ఈ కరెంట్ ని ఏమంటారంటే ఇన్స్టంటేనియస్ కరెంట్ అంటారు. సింపుల్ గా I రాస్తే సరిపోతుంది. ఇన్స్టంటేనియస్. This is instantaneous. So I can write I is equal to dq by dt.
then can I write from this? This is called instantaneous current. Okay, it's called instantaneous current. Fine. From this, what I can do is I can write dq is equal to I dt. dq is I dt. On integrating both sides, I'll get integration of dq is delta q. Can also be written as integral I dt. Okay, delta q is integral I dt. So this is used to find the amount of charge the amount of the charge that flows for a particular time. That's called delta q. You can basically use these formulas whenever necessary, but I would like to take an example so that you would understand it here itself. ఇక్కడే అర్థం కావడానికి ఒక ఉదాహరణ తీసుకుంటాను. Suppose the current in a conductor is given by, it's an example, the current in a conductor is given by I is equal to 4t square plus 2t in ampere. Current అనేది ampere లో ఉందండి, 4t square plus 2t. The charge that flows from t is equal to 1 second to t is equal to 4 seconds is t is equal to 1 నుంచి t is equal to 4 వరకు ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుందని అడిగారండి. సో మనం ఇది యూస్ చేస్తాం కదరా, దిస్ ఇస్ ద ఫార్ములా వాట్ వి హావ్ డన్ హియర్. సో ఛార్జ్ దట్ ఫ్లోస్ అంటే డెల్టా క్యూ. హౌ డు యూ ఫైండ్ డెల్టా క్యూ? ఇంటిగ్రల్ I into dt. And what are the limits of t? t1 నుంచి t2 ఏదో ఒక టైం. So let us use this concept and find out the charge that flows. So if you use this, you have integral I అంటే 4t plus 2 4t square తీసుకున్నాం ఇక్కడ. 4t plus 2t అంటే 60 అయిపోద్ది కదా. 4t square plus 2t అనుకోండి into dt అండి, and the limits are from 1 to 4. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయగలరా అండి? డెల్టా క్యూ is equal to 4t square integration 4t cube by 3 కదండి, 4t cube by 3. 2t integration is t square and the limits are 1 to 4. So first we'll substitute upper limit. Substitute చేస్తే 4 4 16 16 4 64 into 4 ఎంతమ్మా? 100. Oh my god. 64 into 4 256 by 3. 1 substitute చేస్తే minus 4 by 3 ప్లస్ దీనికి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 4 4 16 minus 1. Okay, right? So 256 by 3 minus 4 by 3 will give you
252/3. Plus 15. So the charge that flows is delta Q is equal to 3 8s 24, 3 4s 12 plus 15. 99 వచ్చింది కదండి, 100 అన్నారండి, 99 కూలుంబ్. ఓకేనా అండి? సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎలక్ట్రిక్ కరెంట్ అండి. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే చార్జ్ ఫ్లో అయితే ఎలక్ట్రిక్ కరెంట్, ఫ్లో ఆఫ్ చార్జ్ ఇస్ ఎలక్ట్రిక్ కరెంట్. లెట్స్ డూ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ దిస్. అదేంటంటే కొన్నిసార్లు ఏమంటాడంటే, ఇంకా నేను ఎలక్ట్రిక్ కరెంట్ లోకి డీప్ వెళ్ళలేదు, జస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి అని ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. సో ఇలా ఒక కండక్టర్ ఉందండి. ఈ కండక్టర్ లో పాజిటివ్ చార్జ్ వచ్చేసి, పాజిటివ్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ అయాన్స్ అనుకోండి, ప్రోటాన్స్ యాక్చువల్గా రైట్ సైడ్ కి మూవ్ అవుతున్నాయండి. అంటే H+ కదా ఇది. Positive ions are moving towards right. Okay. ఇదే కండక్టర్ లో ప్రోటాన్స్ మూవ్ అవ్వగాని ఇది ఒక గ్యాస్ ట్యూబ్ అనుకోండి. గ్యాస్ ట్యూబ్ లో ఏం జరిగింది అంటే, కండక్టర్ లో మళ్ళీ ప్రోటాన్స్ మూవ్ అయ్యే ఛాన్స్ లేదు కదా, అందుకే గ్యాస్ ట్యూబ్ లో పాజిటివ్ అయాన్స్ ఇటు వెళ్తున్నాయండి. నెగటివ్లీ చార్జ్డ్ ఎవరండి? ఎలక్ట్రాన్స్ కదండి. ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్తున్నాయండి. ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్తున్నాయి. గ్యాస్ లో ఏం జరిగింది అంటే డిశ్చార్జ్ జరిగింది. డిశ్చార్జ్ అంటే ఏంటో, డిశ్చార్జ్ అంటే తెలుసా అండి? సరే, గ్యాస్ ట్యూబ్ లేదా దీని ఇంకో పేరు ఉంది, డిశ్చార్జ్ ట్యూబ్. నియాన్ గ్యాస్ అలా ఉండే ట్యూబ్ లైట్ లాగానే అండి. క్యాథోడ్ రే, వెరీ గుడ్. CRT, క్యాథోడ్ రే ట్యూబ్. క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ లో జరుగుతుంది. వెరీ నైస్. CRT, క్యాథోడ్ రే ట్యూబ్. అందులో గ్యాసెస్, ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ తీసుకుంటే అది డిశ్చార్జ్ అయిపోయి అయాన్స్ లాగా స్ప్లిట్ అయిపోతుంది, పాజిటివ్ నెగటివ్. సో ఈ నెగటివ్ వచ్చేసి లెఫ్ట్ కి వెళ్తున్నాయి. సపోజ్ N1 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, అండ్ పాజిటివ్ చార్జ్ వచ్చేసి N2 ఉంది అనుకోండి. N2 పాజిటివ్ చార్జ్ అండ్ N1 ఎలక్ట్రాన్స్. సో వాట్ ఈస్ ద కరెంట్ అంటే మనం ఏం చెప్పాలంటే, కరెంట్ ఈస్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జ్ కదా. సో పాజిటివ్ చార్జ్ ఎన్ని ఫ్లో అవుతున్నాయంటే N2. నెగటివ్ చార్జ్ ఎన్ని ఫ్లో అవుతున్నాయి? N1. మరి ఇక్కడ +N1 రాయాలా, -N1 రాయాలా? మీరే చెప్పాలి. +N1 రాయాలా, -N1 రాయాలా? ఒకవేళ ప్లస్ రాస్తేనే ఎందుకు రాసా ప్లస్? రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి కదా. రైట్. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్, కరెంట్ ఈజ్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జ్. Current is flow of positive charge. The direction of flow of current is opposite to the direction of flow of electrons. You got that?
the direction of conventional current and convention adi sign convention, the direction of flow of current is opposite to the direction of flow of charge. Okay, because we're talking about conventional అంటే మనం పాజిటివ్ ని పాజిటివ్ లాగా తీసుకుంటాం అన్నమాట. బట్ బేసిక్ గా అయితే నెగటివ్ చార్జే ఫ్లో అయ్యింది. బట్ విల్ కన్సిడర్ దిస్. ఈజ్ ఇట్ క్లియర్? The direction of flow of current is opposite to the direction of flow of charge, I mean to say electrons. అందుకనే ఎస్ దేవన్ యశ్వంత్. ఓకే, నైస్. కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జ్ కదా నాన్న. మరి ఇక్కడ ఎలక్ట్రాన్ అంటే నెగటివ్ చార్జ్ కదా. సో ఇప్పుడు సో ఇట్స్ క్వశ్చన్ వై నెగటివ్ అని నేను అడిగిందాం. ఇప్పుడు ఇక్కడ ఇలా ఇలా పాజిటివ్ ఉన్నాయిరా, ఇలా ఇలా పాజిటివ్ ఉన్నాయి. ఇటు ఫ్లో అవుతుంటే కరెంట్ అన్నా నేను, ఇటు ఫ్లో అవుతుంటే కరెంట్. ఇప్పుడు ఇక్కడ చిన్న గ్యాప్ ఉందనుకోరా, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఇటు వచ్చిందమ్మా. ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఇటు వెళ్ళిందో ఇది పాజిటివ్ అయిపోద్ది కదా. మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ ఇటు వెళ్ళిందమ్మా, అప్పుడు ఇది పాజిటివ్ అయింది. ఈ ఎలక్ట్రాన్ ఇటు వెళ్తే ఇది పాజిటివ్ అయింది. అంటే నువ్వు ఒక విషయం అబ్జర్వ్ చేయి, ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్తున్నాయో పాజిటివ్ ఇటు వస్తున్నట్టు నీకు అనిపించట్లే. అందుకే the direction of positive charge and the direction of current is taken as opposite to the direction of flow of electrons. Is that point clear, Manaswini, or shall I explain again? Yeah, see. ఇలా కొన్ని ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఎలక్ట్రాన్ ఇటు వచ్చిందండి, ఎలక్ట్రాన్ రైట్ సైడ్కి వెళ్ళిందండి. అప్పుడు ఇక్కడ ఖాళీ ఉంటుంది కాబట్టి ఇది పాజిటివ్. ఓకే, నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్ ఇటు వచ్చిందండి, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ దొరికింది కదా. ఈ ఎలక్ట్రాన్ ఇటు వచ్చింది, అప్పుడు ఇక్కడ పాజిటివ్. మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ ఇటు వచ్చిందండి, అప్పుడు ఇక్కడ పాజిటివ్. ఈ ఎలక్ట్రాన్ ఇటు వచ్చింది, అప్పుడు ఇటు పాజిటివ్. ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్తుంటే పాజిటివ్ చార్జ్ ఇటు వెళ్తున్నట్టు అనిపించలే నీకు? ఓకే, సో దట్ ఈస్ వై ద డైరెక్షన్ ఆఫ్ అంటే కన్వెన్షన్ మనకు అర్థమయ్యేటట్టు అర్థం కావాలి కాబట్టి అలా చెప్పాను. సో ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈస్ యాక్చువల్లీ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో కరెంట్ సాలిడ్ లో ఫ్లో అవుద్ది, గ్యాస్ లో ఫ్లో అవుద్ది, లిక్విడ్ లో కూడా ఫ్లో అవుద్ది. ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాస్ లోది. ఓకే, గ్యాస్ లో కూడా ఫ్లో అవుతుంది, సాలిడ్ లో కూడా ఫ్లో అవుతుంది, లిక్విడ్ లో కూడా ఫ్లో అవుతుంది. రైట్? సో ఇంకా కొన్ని అప్లికేషన్స్